ఆయుధాలను వదులుకోవాలని మావోయిస్టులు నిర్ణయించారా? సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించాలని నిర్ణయించారా? కేంద్ర ప్రభుత్వంతో వీడియో కాల్లో శాంతి చర్చలకు సిద్ధమయ్యారా? ఈ ప్రశ్నలకు అవును అని అంటోంది మావోయిస్టుల నుంచి తాజాగా వచ్చిందని చెబుతున్న ఓ లేఖ. అర్ధరాత్రి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరిట ఓ లేఖ విడుదలైంది. అందులో శాంతి చర్చలను తాత్కాలికంగా విరమించుకుంటున్నామని, పీడిత ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేదా ఆయన నియమించిన ప్రతినిధి బృందంతో చర్చలకు సుముఖత వ్యక్తం చేశారు. ఇందుకు నెల రోజుల పాటు తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించాలని, రక్తసిక్తమైన అడవుల్లో శాంతియుత వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు ఉంది. ఈ ప్రకటనను నిజంగా మావోయిస్టులే విడుదల చేశారా అనే విషయమై అస్పష్టత నెలకొంది. ఇందుకు కారణం సదరు ప్రకటనపై ఆగస్టు 15వ తేదీ ఉండడమే. దీనికి తోడు దానిపై మల్లోజుల కోటేశ్వరరావు ఫోటో కూడా ముద్రించారు. సాధారణంగా మావోయిస్టులు తమ ప్రకటనపై ఇలా ఫోటోలు ముద్రించరని మావోయిస్టు వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే మావోయిస్టులు ప్రకటన విడుదల చేస్తే కాల్పుల విరమణ అనే అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తారని, కానీ ఇందులో ఆయుధాలను పూర్తిగా వదిలేసి జనజీవన స్రవంతిలో కలుస్తామని పేర్కొన్నారని, మారిన పరిస్థితులే ఇందుకు కారణమని ప్రస్తావించారని, ఇది అనుమానాస్పదంగా ఉందని మావోయిస్టు అనుకూల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.